సార్ అది మొత్తం అబద్ధం సార్. మేమైతే ఎటువంటి తీర్మానం చేసి ఇవ్వలేదు. మా 45 సంఘాల సభ్యులను కూడా ఎటువంటి తీర్మానం చేసి అయితే మేము ఇవ్వలేదు. ఏ సంఘానికి ఇవ్వలేదు? సోనియా సంఘానికి అయితే మేము ఇవ్వలేదు సార్. నమస్కారం సార్. నా పేరు మూటక లలిత. మాది పెంగ గ్రామం, గుంలక్ష్మీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. మా చిన్న సంఘం పేరు ఇంద్రమ్మ, అందులో ప్రెసిడెంట్గా ఉన్నాను. మా పెద్ద సంఘం పేరు సంతోష్ మాత, అందులో కూడా ఉన్న ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే మండల సమాఖ్యలు కూడా ఉన్న కోశాధికారిగా ఉన్నాను. అయితే మాకు ఈ సబ్ డిపో అనేది 2013లో వచ్చింది సార్. మా మహిళా సంఘాలే నడుపుకోవాలి అనేసి అప్పుడు సీఎం గారు మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలనేసి అప్పుడు ఇస్తే అప్పుడు సోనియా సంఘము నడపడం జరిగింది. 2013 నుండి 2021 జూన్ వరకు నడపడం జరిగింది. అయితే ఒక్కలే నడపడం సబబు కాదు, మాకు కూడా అందులోన సభ్యత్వం ఉంది కాబట్టి మాకు కూడా ఇవ్వాలనేసి మేము పిఓ గారికి లెటర్ పెట్టుకున్నాం. దాని మూలంగా వెంటనే పిఓ గారు కూడా ఉన్న లెటర్ పాస్ చేసి 2021 జూలై నాటికి మాకు సబ్ డిపోని మళ్ళీ సోనియా సంఘము పేరు నుండి సరస్వతి సంఘానికి అప్పచెప్పడం జరిగింది సార్. అయితే 2021 నుండి కూడా 2024 వరకు సరస్వతి సంఘము నడిపించారు సార్. అయితే దాని కాల పరిమితి కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సంఘానికి ఇవ్వాలనేసి సీతాదేవి సంఘానికి మేము తీర్మానం చేసుకున్నాం సార్. అయితే అప్పటి నుంచి తీర్మానం పెట్టుకున్నా కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ మాకు లేదు. 2024 నుండి 2026 వరకు పోరాడుతూనే ఉన్నాం సార్. ఎంఆర్ఓ గారికి వచ్చాము, కలెక్టరేట్కి వెళ్ళాము, సబ్ కలెక్టర్కి వెళ్ళాము, ఇలాగ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి కలుస్తున్నాం కానీ మాకైతే న్యాయం జరగడం లేదు సార్. అలాగే మొన్న మళ్ళీ రీసెంట్గా అంత కింద సంవత్సరం సార్ 2025లోన దీనికోసం కొంచెం ఇబ్బందులే, మాకు ఏదేదో ఆర్డర్ కాగితాలు మరి ఏటి కూడా మాకు ఇవ్వలేదు. సంఘం నడుపుతుందంటే ఆ సంఘంలో లోటుపాటు లేదనేది మాకు సంఘానికి అప్పచెప్పితే దాని లోటుపాట్లు ఎటున్నాయో తెలుసుకొని మేము సార్స్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది సార్. అయితే కానీ అదేంటి మాకు చెప్పకుండా వెంటనే రాత్రే మళ్ళీ 2025లోన రాత్రే పెంగ డిపో డీలరు కిల్లక జ్యోతి దాసు అని ఇచ్చారు సార్. అది మాత్రం మాకు చెప్పలేదు. మా వివోలోన మేము ఎటువంటి తీర్మానం చేయలేదు కాబట్టి మేము ఆ రోజు జూన్ 21న డిపో తీయలేదు సార్. అలా తీయపోబట్టి మేడం గారు చాలామంది కోప్పడి ఆ రోజు మాకు తాళాలు కోసేసి సార్స్ అందరూ వచ్చేసి తాళాలు కోసి డిపోని ఇచ్చేసి జ్యోతి గారి చేత రైసు పంపిణీ చేయడం జరిగింది సార్ వృద్ధులకి. ప్రధాన డిమాండ్ ఏంటమ్మా ఇప్పుడు? అందరికీ నమస్కారం. మాది రాయగఢజం పంచాయతీ, రాయగఢజం గ్రామము. రాయగఢజం పంచాయతీలోనే నేను వైసీపీ కార్యకర్తను. ఎందుకంటే పీసా చట్టం గురించి కూడా మొన్న ప్రదర్శించారు. ఎందుకంటే ఈ జ్యోతి గారు అయితే అది మాత్రం చాలా తప్పు. పీసా చట్టం వాళ్ళు ఏ రోజు కూడా స్టాంపులు అనేది తయారు చేయలేదు. వాళ్ళు అతనే అంటే దాసే తయారు చేసి అతనే స్టాంపులు వేసి అతనే కాగితాలు కూడా అతనే ఎమ్మెల్యే మేడం గారికి ఇచ్చారు. అది చాలా తప్పు అయిన విషయం ఇది. ఒకటి మళ్ళీ మహిళా సంఘాలు సంతకాలు అన్నారు. అది గొరడ ఉన్నటువంటి మహిళా సంఘాలు స్టాంపులు ఎలాగ అడిగారంటే అవి ఈ వెళ్ళిపోయినటువంటి శ్రీనివాస్ సీసీకి మేము పంపించేస్తాము, మన పంచాయతీలో ఉన్నటువంటి చాలా డబ్బులు తినేసాడు అని చెప్పేసి స్టాంపులు అడిగారు. అడిగిన తర్వాత అవి స్టాంపులు వేసి అవి దొంగ సంతకాలతోటి అవి పెట్టారు. ఈ దాచిచ్చినటువంటి తీర్మానం ప్లస్ ఈ మహిళా సంఘాలు ఉన్నటువంటి తీర్మానాలు ఇక్కడే ఉన్నాయి. మహిళా సంఘాలు ఇచ్చినటువంటి తీర్మానాలు ఈ ప్రతి బుక్లోనే ఉంటుంది. దాచిచ్చిన తీర్మానం అంటే జ్యోతి ఇచ్చిన తీర్మానం ఇక్కడ ఉన్నాయో లేవో ఇవి కూడా పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే మేడం గారు కూడా పారిశుద్ధ గారికి కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మహిళా సంఘాలు అనేవి 45 గ్రూప్ మహిళా సంఘాలు అందరూ కూడా చక్కగా కూర్చుండి ప్రతి విషయానికి అలాగే రొటేషన్ ఈ 2 సంవత్సరాలు ఒక మహిళా సంఘం అంటే ఇంకో 2 సంవత్సరాలు ఇంకో మహిళా సంఘం చాలా చక్కగా నిజాయితీ చేస్తుంటే ఈ మధ్యలోన మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి జ్యోతి గారు అలా చేయడం అంటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే నా ప్రజలు
మేము ఏదైనా సరే అందరితో సమానంగా వెళ్తామంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రతి విషయంలో నా ప్రభుత్వం వాళ్ళదైనా మాత్రాన ప్రజలు మావాళ్ళు అని అందరం కలిసికట్టుగా పనిచేస్తడం బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ డిపో విషయంలో మాత్రం కంపల్సరీగా పరిశీలించాలి. అందరికున్న అధికారులకున్న పుష్పసరాని మీద ఎందరో మంది బురద జల్లుతున్నారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఆవిడ కూడా చెప్పలేదు. ఆ టైంలో నా కుర్మనాథం పిఓ గారు ఉండేరు, రికార్డులన్నీ పరిశీలించారు. ఆ పిఓ గారు కుర్మనాథం పిఓ గారు రికార్డులు పరిశీలించి ఒక్క సంఘమే 8 సంవత్సరాలు పనిచేస్తుంది, ఇలాగైతే అవ్వదమ్మా, ఇది రొటేషన్ చేసుకోవాలి మీరు, అలాగైతేనే బాగుంటుందని చెప్పేసి అతను చెప్పడం బట్టి ఈ సంఘాల వాళ్ళందరూ కూడి సీసీలు వాళ్ళందరూ కూడా ఈ మేనేజర్లు ప్లస్ ఎంఆర్ఓ గారి సంతకం కూడా ఈ బుక్లో ఉంటుంది. ఎందుకంటే తీర్మానం చేసిన తర్వాతే ఈ మార్చడం జరుగుతుంది ప్రతి ఒక్క సంఘానికి, అలాగే రొటేషన్. అంతే తప్పితే దొంగ సంతకము సంఘాల వాళ్ళు ఇచ్చింది ఏం కాదు. ఇది ఇక్కడ పిఓ గారు సీసీ గారు అందరి సంతకాలు కూడా ఉంటాయి. ఎవరు ఆ రోజు ఏ అధికారి వచ్చినా కూడా ఆ సంతకాలు ఉంటాయి. దయచేసి ఆ రోజు కూడాను మన డోంగర్కి లక్ష్మణరావు కూడా వచ్చారు. ఆ రోజు ఈ మహిళా సంఘాల తీర్మానం రోజు కూడాను అది కూడాను ఎమ్మెల్యే గారు ఒక్కసారి వాళ్ళకు అడిగితే బాగున్నాం. ఆ రోజు అతను కూడా పురుషోత్తం కూడా వచ్చారు, టీడీపీ కార్యకర్త నాయకుడు పురుషోత్తం కూడా వచ్చారు. అతను కూడా ఒక్కసారి అడిగితే బాగుంటుంది. మా పంచాయతీలో ఉన్న టీడీపీ నాయకులు దయచేసి వాళ్ళు కూడా అడిగి పరిశీలిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా పంచాయతీలో కళ్ళు బిల్లు చేయడం అంటే అది మంచి పని కాదు. ఎందుకంటే అందరూ సమానంగా అందరూ మెలిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమి తెలియని మా ఏరియా ఆదివాసులు అంటే ఏమి తెలియని అమ్మాయిలకు తెలిసిన వాళ్ళు అలాగ చేస్తే చాలా తప్పు. కాబట్టి ఈసారి నుంచి అలాగ చేసుకుంటే ఎలాగ నడుస్తుందో అలాగ నడిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఆ పంచాయతీలు ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద కానీ ఎంపీపీల మీద కానీ ఎంపీటీసీల మీద కానీ మాజీ ఎమ్మెల్యేల మీద కానీ దయచేసి ఇక్కడ రాజకీయం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఈ మహిళకు సంబంధించిన డిపోని ఇది రాజకీయంగా చేయకుండా మహిళలే అలాగ చెప్తే అలాగే నడిపించాలని నేను పిఓ గారికి అయితేనేమి, ఇంకా ఏపీఓ గారికి అయితేనేమి, మన ఎంఆర్ఓ గారికి అయితే మేనేజర్ గారికి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా మంచిది. ఏమి తెలియని మహిళలకి వాళ్ళు మంచిగా చేస్తే మహిళలు కూడా రేపొద్దున ఆ ఎంఆర్ఓ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, మాకు ఇలా రొటేషన్ చేశారు, ఆ పిఓ గారు ఉండేటప్పుడు బాగుంటుంది, ఇలా రొటేషన్ చేశారని ఎంతో చక్కగా అనుకుంటారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈసారి నుంచి దయచేసి ఇప్పుడు పాడి సుధాకర్ అయితేనేమి, మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, దయచేసి జ్యోతి గారు అయితేనేమి రాజకీయాలు దయచేసి మాట్లాడొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, ఇది ఓన్లీ మహిళలకే మాత్రము. ఈ 45 మంది మహిళలు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సార్ అందరికి నమస్కారం సార్. నా పేరు పోల్ గణేష్, పెంగ పీసా సబ్జరాలు సార్. నేను పీసాలో పనిచేస్తున్నాను, అక్కడ సెక్రటరీ పనిచేస్తున్నాను. ఇందులో భాగం ఏంటంటే సంఘాలకు సంబంధించి సంఘాలకి వర్తించాలి సార్. ఇండివిజువల్ సంఘం అంటే అది ఇండివిజువల్గా చేయడానికి కాదు సార్. ఐటీడీ ఎందుకు ఇచ్చిందంటే మన గిరిజనులు అభివృద్ధి చెందాలి, సంఘాలు ఇంకా దానిలో ముందుకెళ్ళాలని ఒక ఆస్తని సంఘాలకి ఇచ్చింది సార్. అంతకు ముందు అదే సంఘంలో రన్నింగ్ వాళ్ళు చేసిన వ్యక్తి మళ్ళీ కావాలంటే అది అవ్వదు కదా సార్. అందుకని చెప్పేసి మన సంఘాల తరఫున పోరాడుతున్నాం సార్ మేము. అదే లోటుపాట్లు ఏమైనా ఉంటే సంఘాల తప్ప ఎక్కడైనా నెక్స్ట్ సంఘానికి ఇచ్చారు, అంతకుముందు ఫస్ట్ అదే సంఘానికి ఇచ్చి మళ్ళీ ఇంకో సంఘానికి ఇచ్చారు. అందులో కూడా లేదు ఇది అవ్వదు అని చెప్పేసి మళ్ళీ మిగతా సంఘాలకి ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే సంఘానికి ఇచ్చారు సార్. అయినప్పుడు కూడా మాకే కావాలి, అంతకుముందు చేసాం కదా, మాకే పుష్ప శ్రీవాణి గారు చెప్తేనే మీరు అలా అడుగుతుండ్రు, అలా మాకు తీసారు అనే విధంగా మాట్లాడుతుండ్రు. ఇందులో రాజకీయం ఏం లేదు సార్. రాజకీయం ఉంటే ఎప్పుడూ అయిపోయింది. 8 సంవత్సరాలు చేసినప్పుడు అంత దాకా అడగలేదు. ఎందుకంటే మా వాళ్ళే కదా, మా ఊరు అతనే కదా, మాకు చక్రంగా చేయిస్తున్నారు, పర్వాలేదు భర్త బాగుందని చెప్పేసి ఆ విధంగా ఉన్నారు. కాకపోతే అతను ఏటో అనిపించింది ఏటో తెలియదు, నాకే కావాలి, ఇండివిజువల్గా కావాలని చెప్పేసి మనోళ్ళు అలా పట్టుపడుతున్నారు. కనీసం గ్రామాల్లో కూడా మన గ్రామస్తులు ఇంకా వేరే సంఘానికి ఇద్దామని ఒక ఆలోచన లేదు సార్ ఆ వ్యక్తులలో. ఇందులో రాజకీయం ఏమి లేదు సార్. సంఘం అనేక ఒక రాజకీయంలో వేరు రాజకీయంలో ఉన్నట్టు ఉంటారు, కానీ ఇందులో రాజకీయం ఏమి లేదు. ఆ పుష్ప శ్రీవాణి గారు చెప్తేనే చేశారు, ఆ కార్యకర్తలే చేశారు అని ఒక విధంగా మాట్లాడారు, కానీ అందుట్లో ఏం నిజం లేదు సార్. అంతే సార్.